మనం బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నా. మహబూబ్ నగర్ స్థానిక సంస్థల ఉప ఎన్నిక ఫలితంపై ఉత్కంఠకు ఈరోజు తెరపడనుంది. ఓట్ల లెక్కింపు ప్రక్రియ ప్రారంభమైంది. మొత్తం 5 టేబుళ్లలో లెక్కింపు చేపడతారు. మొదటి ప్రాధాన్యత ఓటుతోనే అభ్యర్థి గెలుపొందితే మధ్యాహ్నంలోగా పూర్తి స్థాయి ఫలితం వెలువడుతుంది. కాంగ్రెస్ నుంచి మన్నె జీవన్ రెడ్డి, బీఆర్ఎస్ పార్టీ నుంచి నవీన్ కుమార్ రెడ్డి, స్వతంత్ర అభ్యర్థిగా సుదర్శన్ గౌడ్ బరిలో ఉన్నారు. కాంగ్రెస్ బీఆర్ఎస్ మధ్యనే ప్రధానంగా పోటీ ఉంది. మొత్తం 1439 మంది ఓటర్లుండగా 1437 మంది తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఎక్స్ అఫీషియో సభ్యులుగా ఉన్న 19 మంది ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు ఓటేశారు. ఏప్రిల్ 2వ తారీఖున కౌంటింగ్ జరగాల్సి ఉండగా సార్వత్రిక ఎన్నికల కోడ్ అమల్లోకి రావడంతో ఎన్నికల కమిషన్ ఇవాల్టికి వాయిదా వేసింది. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా మొత్తం 10 పోలింగ్ కేంద్రాల్లోని బ్యాలెట్ బాక్సుల్లో నమోదైన ఓట్లను లెక్కిస్తారు. మొత్తం ఓట్లలో సగానికంటే ఒక ఓటు ఎక్కువగా వచ్చిన అభ్యర్థిని విజేతగా ప్రకటిస్తారు. కౌంటింగ్ విధానంపై పర్యవేక్షకులు, సహాయకులు, సిబ్బందికి అవగాహన కల్పించారు. కౌంటింగ్ సెంటర్ వద్ద 144 సెక్షన్ అమలవుతోంది. పోలీసులు పటిష్ట బందోబస్తును ఏర్పాటు చేశారు. మనం బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నా. మహబూబ్ నగర్ స్థానిక సంస్థల ఉప ఎన్నిక ఫలితంపై ఉత్కంఠకు ఈరోజు తెరపడనుంది. ఇదే అంశానికి సంబంధించి మన తాజా సమాచారాన్ని రిపోర్టర్ శంకర్ అందిస్తారు. శంకర్, చెప్పండి. మహబూబ్ నగర్ సంబంధించి ఎమ్మెల్సీ ఉప ఎన్నికకు కౌంటింగ్ సంబంధించినటువంటి ప్రక్రియ సర్వం సిద్ధం చేశారు. ప్రస్తుతం మనం మహబూబ్ నగర్ బాయ్స్ కాలేజ్ గ్రౌండ్ లో ఉన్నాము. ఇక్కడ పూర్తి స్థాయిలో ఈ యొక్క ఉప ఎన్నికకు సంబంధించినటువంటి కౌంటింగ్ ప్రక్రియకు ఏర్పాట్లను పూర్తి చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా మార్చి 28వ తేదీన జరిగినటువంటి ఉప ఎన్నికకు జూన్ 2వ తేదీన పూర్తి స్థాయిలో దీని ఫలితాలు వెలువడింది. కానీ ఎన్నికల కోడ్ నేపథ్యంలో ఈ రోజు ఈ యొక్క ఫలితాలను వెలువరించే పరిస్థితి ఇక్కడ కనిపిస్తుంది. ముఖ్యంగా ఈ యొక్క ఎమ్మెల్సీ ఎన్నికకు సంబంధించి కాంగ్రెస్ అభ్యర్థిగా ఉన్నటువంటి మన్నె జీవన్ రెడ్డి కావచ్చు, అదేవిధంగా బీఆర్ఎస్ అభ్యర్థిగా నవీన్ కుమార్ రెడ్డి, అదేవిధంగా స్వతంత్ర అభ్యర్థిగా కూడా సుదర్శన్ గౌడ్ బరిలో ఉన్నాడు. పూర్తి స్థాయిలో ఎమ్మెల్సీ ఎన్నికల్లో పూర్తిగా ఒకవైపు బీఆర్ఎస్, మరొక వైపు కాంగ్రెస్ రెండు కూడా పూర్తి స్థాయిలో ఎవరు విజయం సాధించేందుకైతే పూర్తిగా ప్రచారాన్ని ముమ్మరం చేశారు. ముఖ్యంగా ఉమ్మడి పాలమూరు జిల్లాకు సంబంధించి ఈ యొక్క 1439 ఓట్లకు దాదాపు 1437 ఓట్లు ఇక్కడ పోలైనటువంటి పరిస్థితి కనిపిస్తుంది. దీనికి సంబంధించి మొత్తంగా కూడా 5 టేబుల్ని ఏర్పాటు చేశారు. 4 టేబుల్లలో 300 గాను మరి ఒక టేబుల్లో 237 ఓట్లను లెక్కించేందుకైతే ఇక్కడ సర్వం సిద్ధం చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. పోలింగ్ కేంద్రాల దగ్గర 144 సెక్షన్ విధించినటువంటి పరిస్థితి. ఇక్కడ ఎవరిని కూడా లోపలికి అనుమతించడం లేదు. మధ్యాహ్నంలోగా కూడా మొదటి ఫలితాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే దీంట్లో మొదటి ప్రాధాన్యత ఓటు, రెండో ప్రాధాన్యత ఓటు కూడా ఉంటుంది. ఈ క్రమంలోనే పూర్తి స్థాయిలో దీనికి సంబంధించి ఇప్పుడే లోపల ఉన్నటువంటి సహాయకులు కావచ్చు, అబ్జర్వర్లకు అందరికి కూడా పూర్తి స్థాయిలో ట్రైనింగ్ ఇచ్చినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. మొత్తానికి 1439 ఓట్లకు గాను దాదాపు 1437 ఓట్లు అయితే పోలైనటువంటి పరిస్థితి. ముఖ్యంగా ఎన్నికల కోడ్ ఉన్న నేపథ్యంలో ఇప్పటి వరకు ఇది సార్వత్రిక ఎన్నికలపై ప్రభావం చూపుతుందనే క్రమంలో కూడా దీన్ని వాయిదా వేస్తూ వచ్చారు. ఈ రోజు ఈ యొక్క ఎమ్మెల్సీ ఉప ఎన్నికకు సంబంధించినటువంటి ఉత్కంఠతకైతే తెరపడింది. ఇప్పటికే దీనికి సంబంధించినటువంటి అభ్యర్థులంతా కూడా ఇక్కడికి చేరుకున్నారు. వారికి సంబంధించినటువంటి అబ్జర్వర్లు వాళ్ళని కూడా మనం విజువల్స్ లో చాలా క్లియర్ గా చూడొచ్చు. మొత్తం కూడా అంటే ఓవరాల్ గా ఒకవైపు బీఆర్ఎస్ కు సంబంధించి కౌన్సిలర్లు కావచ్చు, జెడ్పీటీసీలు కావచ్చు, అదేవిధంగా ఎంపీటీసీలు, వీళ్ళంతా దీనికి సంబంధించి వారిది సింహభాగం ఉందని చెప్పి కూడా విజయం పైనే ఎవరికి వారే పూర్తి స్థాయిలో ధీమాను వ్యక్తం చేసుకుంటున్నారు. సింహభాగం తమ వైపు ఉంది కాబట్టి బీఆర్ఎస్ అభ్యర్థిగా ఉన్నటువంటి నవీన్ కుమార్ రెడ్డి ఖచ్చితంగా గెలుపు తనదేనంటూ కూడా ఒకవైపు పూర్తి స్థాయిలో గతం నుంచి చెప్తూ వస్తున్నారు. మరి ఈ క్రమంలోనే ఈ రోజు మరి మరోవైపు కాంగ్రెస్ అభ్యర్థిగా ఉన్నటువంటి మన్నె జీవన్ రెడ్డి సైతం కూడా పూర్తిగా ఉమ్మడి పాలమూరు జిల్లాలో ఉన్నటువంటి 12 నియోజకవర్గాల్లో దాదాపు 14 నియోజకవర్గాల్లో 12 మంది ఎమ్మెల్యేలు తమ వైపు ఉండడంతో ఖచ్చితంగా ఈ ఓటింగ్ అంతా కూడా తమ వైపే ఉండబోతుందని చెప్పి కూడా ఆయన ఆశాభావం వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మరి ఈ ఇద్దరు వ్యక్తులకు సంబంధించి, ఇద్దరు అభ్యర్థులకు సంబంధించి ఓరీగా పూర్తి స్థాయిలో ప్రచారాలు నిర్వహించారు. పూర్తిగా అభ్యర్థులను ఏదైతే ఓటర్లకు సంబంధించి ఓట్లను తమ వైపు మళ్లించుకునేందుకైతే పూర్తి స్థాయిలో ప్రయత్నాలు చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఏది ఏమైనప్పటికీ ఒకవైపు 3 అభ్యర్థులు బరిలో ఉండగా వాటిలో కాంగ్రెస్ మరియు బీఆర్ఎస్ మధ్య పూర్తి స్థాయిలో ఆధిపత్య పోరు కొనసాగబోతుంది. పూర్తి స్థాయిలో విజయం ఎవరిని వరించబోతుంది, స్థానిక సంస్థల ఓటర్లంతా కూడా తమ ఓటును ఎవరికి వేశారు, ఎవరి వైపు మొగ్గ చూపబోతున్నారనేది మాత్రం మరి కాసేపట్లో తినబోతున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఏమన్నారు? థ్యాంక్ యూ శంకర్.